పాపారావు గారు. నమస్తే. పాపారావు నమస్తే గారు అండి. నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఏంటి సార్ పథకాలు అమలు అంటే ఇక్కడ ఒక అంశం లేవనెత్తుతున్నారు సార్. అంటే ఇప్పుడు మండలంలో ఒక గ్రామానికి మాత్రమే అమలు చేస్తాము అంటున్నారు. ఇప్పుడు అన్ని అంటే ఓట్లు అడిగేటప్పుడు మాత్రం అన్ని గ్రామాల వాళ్ళకి అడిగారు కదా, ఇప్పుడు మాత్రమే మండలంలో ఒక గ్రామానికి అమలు చేయటం ఏంటి అని ప్రశ్నిస్తున్నారండి విపక్షాలు. ఇంకోటి పాపారావు గారు, నిరంతర ప్రక్రియ ఏంటి అనేది హరీష్ రావు గారు చేస్తున్న గట్టి విమర్శ. నిరంతర ప్రక్రియ ఏంటి ఈ పథకాల అమలు అనేది? అంటే చాలా విచిత్రమైన ధోరణి. ఎందుకంటే మండలంలో ఒక గ్రామానికి అనేది చాలా విచిత్రమైనటువంటి ధోరణి. లాటరీ సిస్టమ్ లాగా ఉంది తప్పితే ఇది జనం జీవితాలతో లాటరీ జూదం లాగా ఉంది తప్పితే ఇది పథకాల అమలు లాగా లేదు. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పోనీ ఈ లాటరీ సిస్టంలో ఎంపికైనటువంటి గ్రామాలు ఏ గ్రామాల్లో అయితే మండలానికి ఒక గ్రామానికి అమలు చేస్తా ఉన్నారో ఆ గ్రామాల్లో కూడా నిన్న నిరసనలు వచ్చినాయి, జనాల నుంచి నిరసనలు వచ్చినాయి. వాళ్ళు ప్రధానంగా జనాల ఆరోపణ ఏంటంటే చాలా చోట్ల రైతాంగంది ఇదంతా కాంగ్రెస్ కార్యకర్తలు తిప్పుకున్నారు, వీళ్ళు మా దాకా రానివ్వలేదు చాలా మంది అనేది చాలా మంది ఆరోపణ. కాంగ్రెస్ కార్యకర్తలకు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు అనేది ఇంతకుముందు నుంచి గత కొద్ది రోజులుగా నడుస్తున్న ఆరోపణల్లో ప్రధానమైంది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళకి వీళ్ళు ఇచ్చుకుంటున్నారని. ఈ మధ్య ఒక వీడియో కూడా సర్క్యులేట్ అయింది. ఒక కాంగ్రెస్ నాయకుడు మా వాళ్ళకి ఇచ్చుకుంటాం అన్నట్లు మాట్లాడటం తాలూకు వీడియో ఒకటి మన వాళ్ళకి ఇచ్చుకుందాం అనేది. అది ఒకటి వచ్చి సరే అది అంటే అది ఇంకా దురదృష్టకరం. మండలానికి ఒక గ్రామం ఎంపిక, ఆ గ్రామంలో కూడా మళ్ళీ నిరసనలు, ఆ గ్రామంలో కూడా పక్షపాతం, ఆ గ్రామంలో కూడా ఆశ్రితులకి ఒక న్యాయం కానీ వాళ్ళకు ఒక న్యాయం లాగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు 4 పథకాలు ఈ జనవరి 26 నుంచి లాంచ్ చేస్తున్నాం అన్నారు. దానిలో రైతు భరోసా గురించి మాట్లాడతా రాత్రి మిడ్ నైట్ నుంచే టకటక పడిపోతాయి మీ అకౌంట్లో, అంటే ఫోన్ మోగుద్ది కదా మెసేజ్ రాగానే మీ అకౌంట్లో పడతాయని చెప్పి మళ్ళీ కాసేపటికి 17 నిమిషాలు నాకు టైం ఎక్కడైతే ఈయన ప్రకటించారు రేవంత్ రెడ్డి గారు 17 నిమిషాల్లోనే మార్చి 31 కల్లా మళ్ళీ చేస్తామని చెప్పి జనవరి 26 మార్చి 31 అయింది. 17 నిమిషాల తేడాలో ఒకే డయాస్. ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే పిల్లలాటగా ఉందా లేకపోతే జనం జీవితాలతో చెలగాటంగా ఉందా అనేది జనాలు అసలు నమ్మటం మానేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరేమైనా చెప్పుకోండి, మీరు కావాలంటే డిఫెండ్ చేసుకునే వాళ్ళు డిఫెండ్ చేసుకోవచ్చు, కానీ అది కష్టసాధ్యమైనటువంటి విషయం. కొన్నాళ్ళు పోతే జనాలను మీరు సమర్థించుకోవటం కూడా కష్టమయ్యే విషయం. ఎక్కడికి పోతే అక్కడ నిరసనలు ఎదురవుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా చూస్తున్నాం. నేను ఇక్కడ నా దగ్గర నేను ఒకసారి నమస్తే తెలంగాణ కాసేపు తీసి పక్కన పెట్టండి, అది ఒక పార్టీ పత్రిక ఉందనేది. మరి ఇవాళ ఆంధ్రజ్యోతిలో అసలు ఫస్ట్ పేజీలో నిన్న కదా అది 27వ తారీఖు ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీ పథకాల లాంచ్కి సంబంధించి ఉండాలి కదా, నిన్న కదా అసలు ఒక్క మొక్క లేదు. పథకాల గురించి కానీ లాంచ్ గురించి కానీ ఒక్క మొక్క లేదు. ఎందుకంటే అది రాస్తే నిరసనలు కూడా రాయాలని అనుకున్నారో మరి ఏమో. చివరి పేజీలో మాత్రం వచ్చినాయి కాస్త తప్పుడు పత్రాలు ఇస్తే ఈ గోళ, మళ్ళీ తప్పుడు పత్రాలు ఇస్తే మళ్ళీ అసలు నువ్వు పథకం మొదలుపెట్టింది లేదు, ఆలు లేదు, తూలు లేదు అన్నట్టు ఆ తప్పుడు పత్రాలు ఇస్తే ఏదో చేస్తామని. మీరు అమలు చేసినప్పుడు సంగతి, అమలు అయినప్పుడు తప్పుడు పత్రాలు ఇస్తే అప్పుడు ఏం చేస్తారు అంటే ఇదంతా ఏంటంటే చాలా ఆషామాషి వ్యవహారంగా తయారైనటువంటి పరిస్థితి. ఆఖరికి ఆయన సమర్థిస్తున్నటువంటి పత్రికలు కూడా అంటే పూర్తిగా ఆయన వెనకేసుకొస్తున్నాను నేనేమి ఆరోపణలు చేయను, కానీ ఆయన సమర్థిస్తున్న పత్రికలు కూడా సమర్థించుకోలేని పరిస్థితి ఆయన్ని. ఈ పరిస్థితి వాస్తవం.